చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు. ఏ పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అది. ఆ పరిస్థితి అంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ రెండు ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్ గా వాడతారు. అర్థం కదా. ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. నేను మోస్ట్లీ నేను ఐసోలేట్ అయిపోయిన ఒక్కనే ఉంటాం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. ఓకే, షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐఎమ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. తర్వాత రెండవది, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్ గా లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. నేనేం కోరుకునేవాడు అంటే సోలో ప్లేయర్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే, శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్, తర్వాత ఆపోజిట్ స్పైడర్లు ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటా, తోడేళ్ళు, ఉల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది, సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్. అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు? కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగులోకి వచ్చేప్పుడు అదే చెప్పా కదా. విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా, నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా. ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే, నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీం వర్క్ వేరు. టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది, ఫ్రెండ్ కాదు. చాలా అది చెప్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే, నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే, ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఎదురుగుండా టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసేవాడు అంటే, ఈ టీమ్ మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తా, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే, ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చిన మూమెంట్?
ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని, మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి, మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. నా దృష్టిలో అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటు ఎవరొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొడతా, కొట్టాలా వద్దా? మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీలో చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు? వీడియో మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు, ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అది మాట్లాడాను. ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ. అదే సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. మనం కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా, లేదు అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి. నిజంగా జెన్యూన్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ కన్నా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. గురించి మీ పేరు ఏంటని అడిగారు. హృదయం, ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పాను. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు. కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద వృక్ష అతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి. లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా, మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని. మీకు నేను తెలీదు కదా శివ? ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్ ఇక్కడ చెప్తా. చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4,400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడ ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాము కూర్చుంటా, నేను చూడను.
స్టేటస్ లో మన జీవితాలు పెడతారేంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏదైనా చేస్తేనే చూస్తా, లేదని చూడను. సో సింపుల్. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను.